అమరావతి టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. లైవ్లో చూద్దాం. శత్రు జయాన్ని కలగజేసేటువంటిది దుస్వప్న దోషాపహం. మనకి నిద్రించే సమయంలో ఏదైనా దుస్వప్నాల కాలం చెడు కళల వలన వచ్చే దోష పరిహారాలని నివారణ చేసేటువంటిది. పవిత్రమైన గంగా స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈరోజు పంచాంగ శ్రవణం వినటం వలన అంత సమానమైన ఫలితాన్ని లభింపజేస్తూ ఉంటుందని, విశేషమైన పుణ్యప్రదాన్ని కలగజేస్తుందని, గోదానం చేస్తే ఎటువంటి పుణ్యప్రదం కలుగుతుందో సమానమైన ఫలితాన్ని, మహత్తరమైన ఫలితాన్ని ఈ పంచాంగ శ్రవణం వల్ల జరుగుతుందని, ఆయుర్వృద్ధితముత్తమం, ఆయుష్ పెంపబడుతుంది, శుభకరమైన ఫలితాన్ని కలగజేస్తుంది, సంతతిని వృద్ధి చేస్తుంది. నానా కర్మ సుసాధనం, మనం చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా నడిపించడానికి ఆ కాలపురుషుడు సహకరిస్తారని, సముచితం పంచాంగమాకన్యతాం, ఈ పంచాంగములు తెలుసుకోవటం వలన మనకి చాలా దిగ్విజయంగా ఉంటుందని కాలపురుషుడు ఉవాచ. ఏమయ్యా అంటే పంచాంగాలు తిథే సంపత్తి బుద్ధిశ్చ వారాదాయుష్యవర్ధనం నక్షత్రాదఘాసస్య యోగాద్ వ్యాధి నివర్ధనం కరణాత్ కార్య సంసిద్ధి పంచైతే శుభదాయకా. తిథి ఈరోజు చైత్ర శుక్ల పాడ్యమి అని తెలుసుకోవటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ నుంచి విడిచి మన తెలుగు క్యాలెండర్లోకి వస్తే ప్రతిరోజు కూడా పంచాంగంలో ఈ తిథి వార నక్షత్ర యోగనాలు తెలుసుకోవటం వల్ల చాలా శుభకరమైన ఫలితాన్ని మనం పొందుతాం అన్నమాట. తిథి వల్ల సంపద కలుగుతుంది, వారము తెలుసుకోవటం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది, నక్షత్ర దగనాశస్య మనలో కోపాన్ని అహాన్ని దహింపజేస్తుంది. యోగము అంటే విష్కంబాది యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు తెలుసుకోవటం వలన వ్యాధి నివర్ధనం, ఆరోగ్యవంతులు అవుతారని, కరణాత్ కార్య సంసిద్ధి, 11 కరణాలు ఉన్నాయి, భవ బాలవ లాంటి కరణాలు, ఈ కరణాలను తెలుసుకోవటం వలన కార్యసిద్ధి కలగజేస్తూ ఉంటుందని, ఇచ్చైతే పంచైతే శుభదాయకా, వీటిని తెలుసుకోవటం వలన భవేయు సర్వసంపద, సమస్తమైన సకల విధ సౌభాగ్యాలు కూడా కలుగుతాయని మానవ మాతలందరికీ కాలపురుషుడు తెలియజేసి ఉన్నారు. జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కో సాక్షినౌ తత్ర శ్రౌతస్మార్తాది సాధనం. ఈ రోజున చైత్ర శుక్ల ఉగాది నాడు ప్రధానంగా చేయాల్సిన కృత్యాలు ఒక్కసారి ఆలోచిస్తే, అబ్దాదో ప్రాతరుద్ధాయ దంతధావన పూర్వకం స్నానం సంధ్యా విధిం కృత్వా వర్ణాచారక్రమేణతు. ఈరోజు మన తెలుగు ఆచారం సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామునే లేచి స్నాన సంధ్యానుష్ఠాన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని చక్కగా బంధు అంటే పూర్వం పండుగ అంటే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చేసుకునే సందర్భం ఈనాడు కూడా చేసుకుంటున్నారు. ఈ ఎక్కువగా ఉగాది తెలుగు రాష్ట్రాలకు ఒకటే కాకుండా సుమారుగా 5-6 రాష్ట్రాలకి ప్రధానమైన పండగ, ఈ తొలి పండగ పేరొందినది. ఆ రోజున మంగళ స్నానం అంటే తలంటి స్నానం చేసి బంధుమిత్రాదులతో కలిసి ఆనందంగా ఉండి నూతన వస్త్రాలను ఆభరణాలను కూడా ధరించి చక్కగా సంతోషంగా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో కానీ ఇంటిలో ఉన్న పూజామందిరంలో కానీ మనసోద్దిష్టంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుని స్వామిని నమస్కరించుకున్న తర్వాత దైవజ్ఞులు ఎవరైనా ఈ పంచాంగం విషయం పూర్తిగా తెలుసుకున్న దైవజ్ఞుల వద్ద వెళ్ళి వారి ద్వారా ఈ పంచాంగాన్ని తెలుసుకోవటం వలన చాలా ముఖ్యమైన ఫలితాలన్నీ కూడా లభిస్తాయని కాలపురుషులు తెలియజేసి ఉన్నారు. విఘ్నేశన్ భారతీకేటాన్ దైవజ్ఞం బ్రాహ్మణాన్ గురూన్. అలాగే ఈ వికారనామ సంవత్సరంలో సంవత్సరాది శనివారంతో ప్రారంభమైంది. అంటే రాజు శని అయి ఉన్నారు. అంటే మంత్రివర్గంలోనే ఇక్కడ నవనాయకులు, ఇక్కడ 9 మంది రాజుతో కూడి 9 మంది నవనాయకులు ఉంటూ ఉంటారు. అలాగే ఉపనాయకులు 28 మంది ఉంటూ ఉంటారన్నమాట. ఈ సందర్భంలో చాలా విశేషమైన ఈ నవనాయకుల వివరణ ఒక్కసారి ఆలోచిస్తే, ఈ సంవత్సరానికి రాజు శనిగాను, మంత్రి సేనాధిపత్యము రవికి అంటే సూర్యుడికి ఆధిపత్యం కలగటం, మేఘాధిపతి శని, అర్ఘాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి ధాన్యాన్ని కలగజేసేవాడు చంద్రుడు, రసాధిపతి శుక్రుడు,
నీరసాధిపతి అంటే లోహాలకు అధిపతి అయిన వాడు బుధుడు నయుడు. అలాగే ఉపనాయకుల్లో 28 మందిలో 15 ఆధిపత్యాలు శుభులకు, 13 ఆధిపత్యాలు పాపులకు కలిగింది. ఇంకొకసారి మనం కాలపురుషుని యొక్క స్వరూపాన్ని ఆలోచించి మరలా ఈ పంచాంగ కార్యక్రమంలో ప్రారంభం చేద్దాం. తీక్ష్ణ సూచ్యాబ్ద పుష్పస్య దళవేధస్తుటిర్భవేత్. ఒక తామరపత్రం మీద పైనుంచి సన్నని పదునైన ఒక సూదిని పైగించి విడవగా ఆ పద్మపత్రాన్ని ఆ సూది చేలించే అంత కాలాన్ని త్రుటిగా చెప్పబడుతున్నారు ప్రాచీనులు. అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మన ప్రాచీనులు కాలగమనాన్ని గణించి ఉన్నారు. తచ్చతం లవ ఇత్యుక్తం తత్రింశత్ నిమేషక. అలాగా లవ, ప్రాణ, పర, సూక్ష్మపర ఇలా అతి సూక్ష్మంగా వీటిని గణిస్తూ ఘడియ, విఘడియ, రోజు, మాసము, ఋతువులు, సంవత్సరము, అయనములు అలా విభిన్నంగా కాలాన్ని గణిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వికారినామ సంవత్సరం శాలివాహన శకరీత్యా 1941 సంవత్సరం ప్రారంభమైంది. అలాగే ఆంగ్ల సంవత్సరంలో 2019లో ప్రారంభమవుతుంది. కలియుగం ప్రారంభమై 5120వ సంవత్సరం అయినది. అంటే కలియుగాది 5120 సంవత్సరంలో శ్రీ వికార సంవత్సరం ప్రారంభమైందన్నమాట. ఈ యుగాల యొక్క చరిత్ర కూడా ఒక్కసారి ఆలోచిస్తే కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. అట్లానే ద్వాపర యుగ ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. అలాగే త్రేతాయుగ ప్రమాణం 12,96,000 ప్రమాణం. అలాగే కృతయుగ ప్రమాణం 17,28,000 సంవత్సరాలు. వెరసి ఇవన్నిటి కూడా మహాయుగం అంటారు. ఈ 4 చతుర్మహాయుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలని ఒక మహాయుగంగా చెప్పబడుతుంది. ఈ మహాయుగంలో 71 మహాయుగాలు ఒక కృతయుగ తుల్య సంధిని కలిపి ఒక మన్వంతరంగా చెప్పబడి ఒక కల్పంగా చెప్పబడింది. ఈ కల్పాలు బ్రహ్మదేవునికి ఒక అహోకాలంగా చెప్పబడుతుంది, బ్రహ్మదేవునికి ఒక పగటి కాలం. ఇటువంటి కల్పాలు 2 అయితే కనుక అహోరాత్ర ప్రమాణం, దీనికి 360 రోజులు సామల దినంగా ఒక సంవత్సరము. ఇటువంటివి 100 సంవత్సరాల ఆయుర్దాయం కలిగిన వాడు బ్రహ్మదేవుడు. అంత సుదీర్ఘమైన కాలంలో ఈనాడు మనం చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాం. ఎప్పుడో అన్నారు కలియుగం అయిపోయింది, అంతం అయిపోయింది అన్నారు. కలియుగం అంతం లేదు, కానీ కలియుగం లక్షణాలు మాత్రం ఇప్పుడే కనబడుతూ ఉన్నాయి. ఆఖరి పాదంలో ఉండాల్సిన ప్రథమ పాదంలో 1వ వంతు కూడా అవ్వకుండానే కలియుగ లక్షణాలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. మనకి ప్రధానంగా వికారనామ సంవత్సరం అనేది చాంద్రమానవశాత్తు మనం అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటాం. చాంద్రమానం అంటే చంద్రుని యొక్క కళల ద్వారా చేస్తూ ఉంటారు. మార్కెట్ వాటాలు, బ్యాంకుల షేర్లు తీవ్ర హెచ్చుతగ్గులతో అస్థిరముగా మొదట 2 మాసాలు ఉండి తర్వాత స్థిరపడును. దీర్ఘకాలిక వ్యాధులకు టీకాలు, ఔషధములు సామాన్యులకు అందుబాటులోకి వచ్చే విధంగా ఉండును. సరిహద్దుల్లో కేవలం కవింపు చర్యలు తప్ప పటాటోపమే కానీ ఎక్కువ కాలం కొనసాగవు. ఇక వైశాఖ మాసం మొదలు ఇదంతా సుస్థిరముగా ఉంటుంది. న్యాయ శాసన వ్యవస్థలో ఎందుకంటే అధిపతి శని అవ్వటం వల్ల రాజు ధర్మరాజు అంటే శని ధర్మరాజు లాంటి వాడు, చాలా ధర్మనిరత కలిగి ఉంటూ ఉంటారు. చాలా ప్రతి విషయాన్ని కూడా న్యాయపరంగా ఆలోచిస్తూ శాసన వ్యవస్థలో మార్పులు, సవరణలు తెచ్చుటకు ప్రయత్నం చేసేదారు. దేశంలో అత్యున్నత పదవి అలంకరించే పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండు. పాలనలో ప్రతి విషయాన్ని మిత్రుల సహకార నిరాకరణ కొంచెం ఇబ్బంది కలిగించును. వాయు జల రవాణా మార్గాలు వాటి అభివృద్ధి మెండుగా నుండును. ఇక ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దుతూ ఉండను. ఇతర దేశాలు డెన్మార్క్, రష్యా ప్రాంతాలకి, కాశ్మీర్ ప్రాంతాలకి కొంత జన నష్టం ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. అలాగే భూముల అమ్మకము, కొనుగోళ్లు సంవత్సరం మధ్య భాగం నుండి వ్యాపారం స్థిరపడును. అలా ఈ సంవత్సరం చాంద్రమానవశాత్తు వికారనామ సంవత్సరంగాను, బార్హస్పత్యమానవశాత్తు పరిధావినామ సంవత్సరంగాను, గురువు దయాదోషాత్తు జ్యేష్ఠాబ్దంగా పిలువబడుతున్నది. అట్లానే ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఉన్నాయి. ఆషాఢ శుక్ల పూర్ణిమ నాడు చంద్రగ్రహణము, మార్గశిర బహుళ అమావాస్య నాడు సూర్యగ్రహణము సంభవించబోతున్నది. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో ఒక్కసారి సాముదాయికంగా ఆలోచిస్తూ ఉంటే, మేషరాశి వారికి
14 ఆదాయము, 14 వ్యయము, 3 రాజ్యపూజ్యత, 6 అవమానం. వీరికి సాముదాయికంగా అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి మేషరాశి వారికి. ఎందుకంటే అదృష్టవశాత్తు మేషరాశి వారికి బృహస్పతి భాగ్యస్థానంలో, అష్టమంలోంచి భాగ్యస్థానంలో రావటం మన మార్చి 22 తారీఖు మంచిది. తద్రీత్యా ఏప్రిల్ 22 వరకు మేషరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. యోగదాయకంగా ఉంటుంది, సాముదాయకంగా అన్ని విషయాల్లో విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారి గురించి ఆలోచిస్తే 8 ఆదాయము, 8 వ్యయము, 6 పూజ్యత, 6 అవమానం. వీరికి అన్ని ఇంట సమానమైన ఫలితాలని సాముదాయకంగా ఉన్నాయి. అష్టమ శని ప్రభావం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా స్వల్పమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుబలం ఉండటం వల్ల వృషభ రాశి వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. రాహుకేతువులు పీడ మాత్రం ఎక్కువగా ఉంది. బృహస్పతి రాహుకేతువులకి తగిన ఉపశాంతి చేసుకోవటం వల్ల వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది. ఇక మిథున రాశి వాళ్ళకి ఆలోచిస్తే 11 ఆదాయము, 5 వ్యయము, 2 పూజ్యత, 2 అవమానం. వీరికి మంచి ఉత్సాహకరమైన పరిస్థితులు ఉన్నాయి. శని సప్తమంలో ఉన్నప్పటికీ బృహస్పతి సంవత్సరాది ప్రారంభ సమయానికి బృహస్పతి కూడా ఈ శనితో కలిసి ఉండటం వల్ల దుష్ప్రభావాన్ని తొలగింపబడింది. వీరికి అనుకూలమైన ఫలితాన్ని కలగజేస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము, 5 పూజ్యత, 2 అవమానము. వీరికి కూడా చాలా సాముదాయకంగా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే బృహస్పతి కూడా ఏప్రిల్ 22 ఈశ్వర ఆరాధన చేసుకోవటం, హనుమాన్ చాలీస అటువంటి కార్యక్రమాలు, సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల వీరికి దుష్ప్రభావం తొలుగుతూ ఉంటుంది. ఇక మకర రాశి వారికి 5 ఆదాయము, 2 వ్యయము, 2 పూజ్యత, 4 అవమానం. వీరికి కూడా సాముదాయకంగా ఆదాయం అధికంగా ఉంది. రాజపూజ్యత స్వల్పంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం పెద్దగా ఇబ్బంది పెట్టదు వీళ్ళకి. ఎందుకంటే శని స్వస్థానం కాబట్టి ద్వాదశంలో ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బంది పెట్టదు. మరలా ఏప్రిల్ 22కి ఏకాదశంలోకి బృహస్పతి వచ్చేసరికల్లా దిగ్విజయంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, కార్యజయాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక కుంభరాశి వారికి 5 ఆదాయము, 2 వ్యయము, 5 పూజ్యత, 4 అవమానం. వీరికి అధిక ఆదాయం ఉంది, అధిక రాజ్యపూజ్యత ఉన్నది. సామాన్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా ఉంది. అన్ని రాశుల్లో కూడా కుంభరాశి చాలా బలంగా ఉంది. ప్రతి విషయంలో కూడా అనుకూలమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఇక మీనరాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము, 1 పూజ్యత, 7 అవమానం. వీరికి అధిక వ్యయము, అధిక అవమానం ఉన్నప్పటికీ తాత్కాలికంగా ఈ 22 రోజులు అంటే ఏప్రిల్ 22 వరకు కూడా కొంచెం 15 రోజుల పాటు గురుబలం కాపాడుతుంటూ తదుపరి కూడా గురుబలం ఉండటం వల్ల ఆ దుష్ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఎంతైనప్పటికీ అమ్మవారి కుంకుమార్చన, చండీ పారాయణలు అటువంటివి చేసుకోవటం వల్ల ఈ మీనరాశి వాళ్ళకి దుష్ప్రభావాలు తొలగి దిగ్విజయంగా నడవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అశ్విన్యాది 27 నక్షత్రాలకి అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్తు నక్షత్రాల వాళ్ళకి మనస్తాపకరమైన పరిస్థితులు, భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల వాళ్ళకి రాజపూజ్యత, కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వాళ్ళకి యుద్ధ భయము, రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి, మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాల వారికి అనారోగ్యకరమైన పరిస్థితులు, ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి ఆయుర్వృద్ధి, పునరుసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వాళ్ళకి అర్థలాభం కలుగుతుంది. ఇక వర్షాల గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఈ సంవత్సరం ప్రారంభం కర్తరిలో మే 11 ప్రాంతంలో వేసవి కాలంలో వర్షాలు కురుస్తాయి. ఈ సంవత్సరం కర్తరి వర్షాలు ఉంటాయి. అటు వడగళ్ళు వర్షాలు ఉంటాయి, ఎండలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి. మే 11 ఆ ప్రాంతంలో మంచి ఎండలతో వర్షాలు కూడా కొంచెం చల్లబరుస్తూ ఉంటుంది, ఉపశాంతి కలగజేస్తూ ఉంటుంది, అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మళ్ళీ క్రమంగా తొలకరి వర్షాలు జూన్ 17 తారీఖు అంటే జ్యేష్ఠ శుక్ల పూర్ణిమ ప్రాంతానికి తొలకరి వర్షం కురిసి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరం ధాన్యాధిపతి తెల్లని పంటలు, తెల్లని భూములు బాగుగా ఫలిస్తాయి. ఇక ఆగస్టు, సెప్టెంబర్ నెలలో 2 మాసాలు శ్రావణ భాద్రపదాలు సంపూర్ణమైన వర్షాలు, అతివృష్టి కలిగి బ్రహ్మాండమైన వర్షాలు, రిజర్వాయర్లు అన్నీ కూడా నిండి సంపూర్ణంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి సహకరిస్తాయి. వరుణుడిదేవుని అనుగ్రహం ఉంటుంది. అట్లానే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో స్వల్పమైన మేఘాడంబరం కలిగి తుఫాన్లు వస్తూ ఉంటాయి. కానీ ఇవి మేఘాడంబరం వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ దానివల్ల మనకేం ప్రయోజనం ఉండదు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో స్వల్ప వర్షాలు, ఖండవృష్టి,
అక్కడక్కడ వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ నవంబర్లో కూడా కొంచెం తుఫాన్లు, పెద్ద తుఫాన్లు రావడానికి అవకాశం ఉన్నది నవంబర్లో. ఈ సంవత్సరం సాముదాయికంగా వికారినామ సంవత్సరం అంటే, వికారి అంటే ఏదో భయంకరంగా ఉంటుందేమో అనుకుంటారు, కానీ వికారి అంటే ఏదో ఆకారం లేనిదైన అర్థం, అంటే ఉత్పత్తి అర్థం. ఈ స్వరూపం అనేది విలక్షణమైన స్వరూపం ఉంటుంది. వికారిలో సాముదాయికంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభదాయకంగా ఉండి, అలాగే మన ప్రభుత్వానికి సంపూర్ణ జయాన్ని కలగజేస్తూ, అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండడానికి సహకరిస్తూ, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ తలచిన కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా ఉండటానికి సహకరిస్తుందని మేము ఆకాంక్షిస్తూ, ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సంవత్సరం రాబోయే ఎన్నికల్లో అఖండమైన విజయాన్ని ప్రాప్తించాలని ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ కాలపురుషుణ్ణి, వసంతలక్ష్మిని ప్రార్థిస్తూ, దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష న్యాయేన మార్గేణ మహిం మహేష లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతి వర్షతి పృథివీ సస్యశాలిని లోకోయం క్షోభరహితో అభిత్రా పుత్రసంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. అందరికీ నమస్కారాలు. మైక్ అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకి, దేశ విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ కూడా వికారి నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. విళంబి నామ సంవత్సరం వెళ్ళింది. ఈరోజు వికారి నామ సంవత్సరం ఆరంభమైంది. ఈ ఉగాది మరిన్ని సంకల్పాలకి నాంది పలకాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈరోజు జ్యోతిషాచార్య శ్రీ కాశీబొట్ల నాగ వెంకట పార్వతీశ్వర శర్మ గారు, ఎంపీ విరూపాక్ష విద్యారణ మహాపేట నుంచి ఈయన సిద్ధాంతి, వారి ఆధ్వర్యంలో ఈసారి పంచాంగం మనం శ్రవణం చేసుకున్నాం. పంచాంగం ఎంత ముఖ్యమో ఆ పంచాంగాన్ని చదివే ఎవరైతే సిద్ధాంతులు ఉంటారో
వారు కూడా దానికంటే ముఖ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనమందరం వారసత్వంగా చరిత్రలో మనం చూస్తే చిన్నప్పటి నుంచి తరతరాలుగా ఒక సాంప్రదాయం ప్రకారం మనం ఉగాది జరుపుకుంటాం. ఉగాది తెలుగు వారందరికీ నూతన సంవత్సరం. ఇంగ్లీష్ సంవత్సరాన్ని క్యాలెండర్ని జనవరి 1 మనం ప్రాక్టీస్ చేసినాం. అది ప్రాక్టికల్ పర్పసెస్కి మనం ఉపయోగించినాం. మనమందరం కూడా ఉగాది రోజున నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నూతన తెలుగు సంవత్సరాన్ని మనం బేరే చేసుకుంటూ అనేక విషయాల్ని అధ్యయనం చేస్తూ ఉంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ సాంప్రదాయం ప్రతి ఊర్లో పంచాంగ శ్రవణం ఉంటుంది. ఏదైతే మనం ఈరోజు లేటెస్ట్గా విజన్ మాట్లాడుతున్నాం, కానీ మన పూర్వీకులు ఆ సంవత్సరంలో ఏం జరగబోతాయో ముందే ఊహించి పంచాంగ రూపేణ మనకు చెప్పారు. ఈ గ్రహాలు ఇవన్నీ చూసిన తర్వాత దాన్ని మనం నమ్మకంగా ప్రాక్టీస్ చేయడం, అన్ని విషయాలు కనుక్కోవడం. రెండోది మనం మెంటల్గా కూడా ప్రిపేర్ చేయడం కోసం మనం చూస్తే ఈరోజు ఉదయం నిద్రలేస్తానే ఉగాది పచ్చడి తింటాం. అది తీసుకున్నప్పుడు జీవితం ఏ విధంగా ఉంటుందో మనందరికీ గుర్తు చేసే విధంగా తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు అనే 6 రుచులు, షడ్రుచులు మనం తీసుకుంటాం. జీవితం కూడా అంతే. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఆవేదనలుంటాయి, అన్నీ కూడా కలిపి జీవితం. అదే మరి ఇంకొక పక్క సైంటిఫిక్గా కూడా మీరు చూస్తే ఉగాది పచ్చడి తినడాన్ని నింబ కుసుమ భక్షణం అంటారు. ఈ సీజన్లో మన శరీరంలో కానీ సూక్ష్మజీవులు చేరితే వేప పొద్దు దాన్ని పూర్తిగా హరింపజేస్తుంది. దాన్ని కూడా జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించే విధంగా చెప్పడం జరిగింది. అయితే పండుగలన్నీ ప్రకృతితో అనుసంధానం ఉంది. ఆ అనుసంధానం చూపించడానికే ఉగాదిలో కూడా మనం చేస్తున్నాం. ఇంకొక పక్కన చూస్తే వేదాలను దొంగిలించిన సోమకుడు అనే రాక్షసుణ్ణి శ్రీహరి భగవంతుడు మత్స్యావతారంలో వచ్చి సంహరించాడని, ఆ వేదాలు తిరిగి బ్రహ్మకు అప్పచెప్పాడని ఒక పౌరాణిక గాథ. అలా విజయం సాధించి వేదాలు తిరిగి బ్రహ్మకి ఇచ్చారు కాబట్టి ఆ రోజు నుంచి ఉగాది జరుపుకుంటున్నాం అని చెప్పేది కూడా ఒక మనకు అలవాటు. ఇవన్నీ చేసుకుంటున్నాం. అయితే ఆ రోజు ఈరోజు ఎప్పుడు కూడా మంచి పని చేసేవాళ్ళు ఉంటారు, అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఆ రోజు చాలామంది రాజులు యజ్ఞాలు చేస్తే రాక్షసులు భగ్నం చేశారు. ఆ భగ్నాన్ని చేయడం కోసం చేస్తే మళ్ళా సైన్యాన్ని పెట్టుకొని భగ్నం కాకుండా కాపాడి ఆ యజ్ఞ ఫలితాలు ప్రజలకు తీసిపోయారు. అప్పటికి ఇప్పటికీ ప్రజాస్వామ్యం వచ్చింది తప్ప ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. అలాంటి పరిస్థితిని మన రాష్ట్రంలో ఎక్కువగా మనం ఫేస్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాంగం అంటే 5 అంగాలు. అది తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఎన్ని ఉన్నాయి, అవన్నీ కలిపి చేస్తారు. పల్లెటూరులో అయితే రైతులు ఎప్పుడు కూడా ఏమేం జరుగుతుంది వాళ్ళకందరికీ విజన్ చెప్పేది. మనం అందరం కూడా జ్యోతిష్యాలకి ఎట్టిపోతాం, కానీ ఊరల్లో చాలామంది జ్యోతిష్యం కంటే కూడా ఈ పంచాంగాన్ని చూసి వాళ్ళ రాశి చూసుకొని ఈ సంవత్సరం నాకు ఈ విధంగా ఉంటుందని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. అలాంటి కష్టాలన్నీ మనం చూస్తున్నాం. ప్రభుత్వం కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి, మన కుటుంబ వ్యవస్థ మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా సరే సాంప్రదాయాలు కాపాడుకున్నప్పుడు ఉండే ఆనందం, తృప్తి జీవితంలో ఏది ఉండదు. ఇప్పుడు వారు చెప్పిన దానిపైన సైక్లోన్స్ అవన్నీ చెప్పారు. అదే మరి తుఫాన్లు అవన్నీ వారు చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొని తుఫాను ఎక్కడ ఎప్పుడు క్రాస్ అవుతుందో ఎగ్జాక్ట్ టైమింగ్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చాం. ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా ఉపయోగించుకొని ఎప్పుడు పిడుగులు పడుతుంది. ఒకప్పుడు వారు చెప్పింది మేలో వర్షాలు పడతాయి, అకాల వర్షాలు వస్తాయి,
పిడుగులు పడతాయి అని వారు చెప్పారు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోయి పిడుగు ఎక్కడ పడుతుందో, ఎంత సమయంలో పడుతుందో, దానివల్ల ఎంత ప్రభావం ఉంటుందో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పే పరిస్థితికి మనం వచ్చాం. అది ఈరోజు మనకుండే శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోతున్నాం. ఏదేమైనా వారు ఈరోజు చెప్పింది చాలా హ్యాపీగా వర్షాలు బాగా పడతాయన్నారు. వర్షాలు బాగా పడితే మనం కట్టిన రిజర్వాయర్లన్నింటిలో నీళ్ళు వస్తే 2-3 సంవత్సరాలు అటో ఇటో వర్షం వచ్చినా బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది శుభారంభం. ఒక హోప్ కూడా, ఒక ఆశ, ఒక హోప్, చాలా సంతోషం. అదే మరిగా వారు ఇంకా కొన్ని చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలను